గారి పైన ఈరోజు పేపర్లో చూసా మధురైలో ఎవరో కంప్లైంట్ ఇచ్చారని. సో ఇచ్చింది కంప్లైంటే. ఈవెన్ ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటికీ కూడా దానివలన ఇబ్బందులు ఏమీ ఉండవు. పవన్ కళ్యాణ్ గారు సూటిగా అన్య మతాలని గౌరవిస్తూ తన మతాన్ని తను ప్రేమిస్తాను అని చెప్పి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు. సో అందులో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. మనది లౌకిక వాదం, మన రాజ్యాంగమే సెక్యులర్ రాజ్యాంగం. అందరికీ గౌరవం ఇవ్వాలి. సో ఆ రకంగా మా మతాన్ని కూడా గౌరవం ఇవ్వండి అని ఆయన మాట్లాడటం జరిగింది. అందులో ఎటువంటి దోషం లేదు. ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే కొంచెం తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా భాష పూర్తిగా అర్థం కాక ఏదన్నా అపార్థం చేసుకుని ఉంటే చేసుకుని ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఆయన మాట్లాడిన మాటలో 0.1% కూడా ఎంతో గౌరవంగా ఆయన మాట్లాడారు. నా కుమార్తె కూడా క్రిస్టియన్ మతం అని చెప్పిన తర్వాత ఇంకా అన్య మతాలని ఇంకా అంతకంటే గౌరవించే వాళ్ళు ఎవరుంటారు? తిరుపతి సాంప్రదాయాలని ఆయన హిందూ అయినప్పటికీ తన డాటర్, తన భార్య గారి పెళ్లి కాకముందే ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడకి సమ్మతించే విధంగా తన డాటర్ బాప్టిజం తీసుకుంది. అందుకని చెప్పి తనతో కూడా నేను ఇది డిక్లరేషన్ ఇప్పించాను అని చెప్పి చెప్పారు. అన్ని మతాలని గౌరవిస్తాను, నా సనాతన ధర్మాన్ని నేను ప్రేమిస్తాను అన్నారు. సో చాలా కరెక్ట్గా మాట్లాడారు. సో దానివలన ఎటువంటి కేసులు ఉండవు. ఏదైనా ఉంటే ఆయన మీద ఉన్న గౌరవం అందరికీ కూడా మరింత పెరిగేలాగానే మాట్లాడారు. ఏముంది, లడ్డూ పైన అందరికీ ఆమోదయోగంగా ఉండేలాగా ఇటు అపోజిషన్ పార్టీ కూడా సిబిఐ కావాలన్నారు. సో ఇక్కడ ఇద్దరిని అక్కడ ఇద్దరినే వేసి ఆ పర్యవేక్షణకి సిబిఐ డైరెక్షన్ పెట్టారు. ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న సీనియర్ టెక్నీషియన్ కూడా అపాయింట్ చేయమని చెప్పారు. చక్కటి కూర్పు, డెఫినెట్గా ఉన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చేదాకా రిపోర్ట్ ఎలా వస్తుంది అన్నది మనం మాట్లాడకూడదు, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు సూటిగా అన్య మతాలని గౌరవిస్తూ తన మతాన్ని తను ప్రేమిస్తాను అని చెప్పి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు. సో అందులో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. మనది లౌకిక వాదం, మన రాజ్యాంగమే సెక్యులర్ రాజ్యాంగం. అందరికీ గౌరవం ఇవ్వాలి. సో ఆ రకంగా మా మతాన్ని కూడా గౌరవం ఇవ్వండి అని ఆయన మాట్లాడటం జరిగింది. అందులో ఎటువంటి దోషం లేదు. తిరుపతి సాంప్రదాయాలని ఆయన హిందూ అయినప్పటికీ తన డాటర్, తన భార్య గారి పెళ్లి కాకముందే ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడకి సమ్మతించే విధంగా తన డాటర్ బాప్టిజం తీసుకుంది. అందుకని చెప్పి తనతో కూడా నేను ఇది డిక్లరేషన్ ఇప్పించాను అని చెప్పి చెప్పారు. దట్స్ ఆల్.